అల్లుడు మన ఇద్దరం ఏ క్షణాన గొడవ పడ్డావు గానీ దాంతో మన రెండేళ్ల బంధం బాగా పెరిగిపోయింది. నా కొడుకు నీ చెల్లెల్ని చూసి చాలా ఇష్టపడ్డాడు. సంబంధం కలుపుకుందామని వచ్చారు. ఏమంటారు బావగారు? వీళ్ళ కోసమే మీ నాన్న మిమ్మల్ని కన్నట్టున్నాడు. ఏదో ఒకటి ప్లాన్ చేయల్లుడు. అక్కర్లేదు, ఈ పెళ్లి జరగదు. ఏ వాడికి మీసాలు లేవు కదా. ఇప్పుడే వస్తాను. సరే. ఏంటి వాడిని చూసావా? నీకు ఇష్టమేనా? ఏందబ్బాయి ఆ ప్రశ్న? ఇష్టం లేకపోతే తల్ల పూలన్న పెట్టించుకుంటారా ఏంది? పెద్ద బంగ్లా, కార్లు, ఇంటి నిండా నౌకర్లున్న సంబంధమేగా మీ చెల్లెలు కోరుకున్నది. ఇప్పుడు దొరికింది, కాదంటుందా? రా వెళ్దాం. అది ఇంకొకసారి ఆలోచించవే. వాడికి మీసాలు లేవు, అలాంటి వాడు నీకు నచ్చదు కదా. మీసాలు ఏముందిరా, 15 రోజుల్లో వచ్చేస్తాయి కదా. నువ్వు పదమ్మా. జరుగు జరుగు. ఈ పెళ్లికైతే ఓకే గానీ చెల్లి పెళ్లికైతే వంక పెడతా. ఏ ప్రాబ్లం వచ్చినా నేను కావాలి. పెళ్లి మ్యాటర్ వచ్చేటప్పటికి ఒక్క మాటనే చెప్పిందా? నచ్చేసాడంటే నచ్చేసాడు. గొప్ప అందగాడు మరి. నువ్వేంటి ఇక్కడ? మనలా ముందు కదలట్లేదు కదా, కొంచెం మూవ్ చేద్దామని. లోపల మీ నాన్నగారు ఉన్నారా? అసలు నెత్తి మీద బండ పడి చేస్తున్నా. నువ్వు కొట్ట తెచ్చావేంటే? ఆ ఫోటో ఏంటి, ఆ బండలేంటి? నీకు మెంటలా? సెంటర్ లో బిడ్డను కూడా పెడతాం అనుకున్నా, టైం కి సెట్ అవ్వాలా. కొట్టానంటేనా? కోపం వచ్చిందా? 1 year నుంచి ఫాలో అవుతున్నాం ఇక్కడ. ఎస్ఆ నోవా? నో అంటే ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందని ప్రూఫ్ చూపించేస్తాను. అయినా ఇదంతా కాదు గాని మామయ్య గారు. ఎస్ అంటే అదే ఎస్ అంటే సబాష్. ఈ థింగ్స్ అన్ని సెట్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా. నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నువ్వు మగాడివిరా. మావా, ఇదంతా నా వల్ల కాదురా. ఈరోజు ఇంట్లో క్లియర్గా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. ఎలారా? పెద్దవాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు కదా. అయినా సరే ఇప్పుడు చెప్పకుండా పెళ్లి దాకా అయితే తర్వాత పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది. నా ప్రేమ వల్ల చెల్లెలి పెళ్లి డిస్టర్బ్ కాకూడదు. అడ్డమైన కోతలు కుయటాన్ని నేనేమి దొబ్బి తాగి రాలేదు. నీ కొడుకు ఇంకో అమ్మాయితో తిరగడం నేను కళ్ళారా చూశాను. మీరెన్ని చెప్పినా మావాడు అలాంటి పనులు చేస్తారంటే నేను నమ్మనండి. మరి నేను చూసిందేంటి? సినిమా బొమ్మ చూడు. లింక్ డాక్యుమెంట్ లేకుండా జానెట్ స్థలం కూడా కొన్నాను నేను. నా కూతురు సెంటిమెంట్ పడిపోయి నీ ఫ్యామిలీ డాక్యుమెంట్ చదవలేకపోయా. అది నా బ్యాడ్. నా వీక్నెస్ చూసి నీ కొడుకు నాకు సిమెంట్ లేకుండా కాంక్రీట్ కట్టాడు. మీరు చాలా తొందరపడుతున్నారు. ఒకవేళ మావాడు తప్పే చేస్తే మాకు చెప్పే చేస్తాడండి. ఇంకా సమర్థిస్తావేంటి వాడిని? నువ్వు వాడి ఫాదర్వా బ్రోకర్వా? అనవసరంగా నోరు జారద్దు, మాటలు జాగ్రత్తగా రా. మోషాలకేం తక్కువ లేదు. అడుగో వచ్చాడు. కథ చెబుతాడో నిజం చెబుతాడో ఆయన అడగండి. ఏమిట్రా ఇది? ఆయన చెప్పేది నిజమేనా? ఎవరా అమ్మాయి? ఏం మొహమాట పడొద్దమ్మా, క్లారిటీగా చెప్పు. నా కూతురుని చేసుకుని దాన్ని ఉంచుకుంటావా, దాన్ని చేసుకుని నా కూతురుని ఉంచుకుంటావా? ఏంట్రా మాట్లాడవేంట్రా? నాన్న హరిత కనపట్లేదు. ఏమైందిరా? బట్టల షాప్ లో ట్రైల్ రూమ్కి వెళ్ళింది, తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. అబ్బో, వీళ్ళ డాక్యుమెంట్ లో దీనికి ఒక పేజీ ఉందన్నమాట. ఇంకా నయం, పెళ్లి కాకముందు దీని క్యారెక్టర్ ఏంటో మనకు తెలిసింది. ఎంతైనా ఈ అన్నకి చెల్లెలు కదా, ఎవరితోనో లేచిపోయి ఉంటది. నన్నంటే ఊరుకున్నాను కదా అని నా చెల్లెల గురించి కమెంట్ చేస్తే బాడీలో మూమెంట్ ఆగిపోద్ది. పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకో. ఏంట్రా పద్ధతిగా మన మధ్య గొడవలు సార్, మీకు దండం పెడతారు సార్. ఇన్నాళ్ళు ఈ వీధిలో పరువుగా బతుకుతున్నాను సార్. ఇప్పుడు తల తీసుకునేది చేయదు సార్. ప్లీజ్ మీకు దండం పెడతారు. ముందు నీ కూతురు ఎవరితో లేచిపోయిందో చూసుకో. తర్వాత ఊరేసుకుని చస్తావో, జనంతో ఉమ్మేసుకుంటావో, తర్వాత హార్దిక్ లవ్వా? తను పలకరించే దమ్ము కూడా ఈ కాలేజీలో ఎవరికి లేదు.
ఇటు వచ్చారేంటి? మా చెల్లెలు కనపడలేదన్నా. ఆ రోజు జరిగిన పొరపాటుకి మీరు ఏదైనా లేదన్నా, ఆ రోజు నువ్వు ఇచ్చిన షాక్ కి నిన్ను నీ చెల్లెని అప్పుడే మర్చిపోయాం. మాకేం పాపం తెలియదు. అన్న, ఒకవేళ చెల్లి కనిపించిందంటే మేమే నీ దగ్గరకు వచ్చి చెప్తాం. మమ్మల్ని నమ్మన్నా. చీటికి మాటికి వాడికి కనపడద్దని చెప్పు. వాడెప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదు. అస్సలే వాడు మెంటల్. నమస్తే అన్న. నమస్తే. అన్నా, పార్టీ జర బ్రహ్మాండంగా చేసినా అన్న. పోరా, భోజనాలు చెప్పు. నా చెల్లెలు ఎక్కడా? ఈ రోజు నా పుట్టినరోజురా. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నీ గోలేంట్రా? నీ కొడుకు ఎక్కడా? ఎక్స్ట్రాల్ చేస్తున్నావా? నీకప్పుడే చెప్పాను, వాడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదని. వాడు దాన్ని తీసుకెళ్ళి ఉంటాడు, రేపు తీసుకొస్తాడులే. పోరా. చంపేయండ్రా, చంపేయండ్రా వాడిని. నా చెల్లెలు ఏం చేసావు చెప్పు. నాకేం తెలియదు, నిజంగా నాకేం తెలియదు. అమెరికాకి వెళ్ళి 20 రోజులు అయింది, ఇవాళే వచ్చా. అమ్మ దేవుడు, నిజంగా నాకేం తెలియదు బాబు. ప్లీజ్, నాకేం తెలియదు. వాడు చెప్పింది నిజం బాబు. వాడు ఇవాళే వచ్చాడు, వాడికి తెలియదు. వాడు వదిలే బాబు. నిజంగా నాకేం తెలియదు. ఏం కర్మరా నాకు? ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష? కనీసం అది ఎక్కడో అక్కడ బతుకుందన్న ఆశనే ఉంది. కానీ నిన్ను చూస్తుంటే ఏ క్షణంలో నువ్వు ఎవరిని చంపుతావో, లేకపోతే నువ్వే చచ్చిపోతావో అని అందరూ భయపడిపోతున్నారా. నాన్న చెప్పింది నిజంరా. ఇన్నాళ్ళు గొప్ప ప్లేయర్ కావాలని రాత్రి పగళ్ళు కష్టపడ్డావు. తీరా అవకాశం వచ్చాక ఇప్పుడు అవన్నీ వదిలేసి రోడ్ల వెంట పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. ఏంట్రా ఇది? జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు అన్నీ ఇలా మానేసుకుని కూర్చున్నంత మాత్రాన హరిత తిరిగి వచ్చేదిరా. నువ్వు ఢిల్లీ వెళ్ళడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. అనవసరంగా నీ కెరీర్ స్పాయిల్ చేసుకో. పెళ్ళగేసి చదువుకో. వాళ్ళ మాట నబ్బాయా, నువ్వు బాగుండాలనే కదా మా బాధంతా. నీకిష్టమైన బంతాటు కోసమైనా నువ్వు బయలుదేరాలా. మాట్లాడవేరా? చెప్పేది నీకే. నువ్వు వెళ్ళకపోతే నా మీద కొట్టే.
కృష్ణమోహన్ గాడి పెళ్ళాం కొంపొదిలి పారిపోయిందని జనానికి తెలిస్తే పరువు పోతాది. ప్రాణాలు పోయాయని మాత్రమే తెలియాలి. అన్నీ నీతో చెప్పుకునేదాన్ని, కానీ ప్రేమ విషయం మాత్రం చెప్పలేకపోయాను. అతని పేరు కృష్ణమోహన్, ఊరు కర్నూలు జిల్లా కోయిలకుంట్ల. మిస్బిహేవ్ చేశాడని ఒకరోజు షాపింగ్ మాల్లో చెంప మీద కొట్టానని చెప్పానే, అతని చంపేస్తాను. కొట్టినా అతను నన్ను వదలలేదు. పిచ్చోడ్లా నా వెనకే తిరిగాడు. ఆ సిన్సియారిటీని నమ్మి నేను ప్రేమించాను. హలో, నాకు సంబంధం ఖాయం చేసినప్పుడు మీకు చెప్పేయాలనుకున్నాను. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, పెళ్లి చేసుకుని చెప్తామన్నాడు. అతని మాటలు కాదనలేకపోయాను. పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా అన్నయ్య? ఆ రోజు చెప్పానే, రాజ్మా